ఆగు. మౌనిని ఎలా బయటికి తీసుకురావాలో దాని గురించి మాత్రం ఆలోచించు. పొలాలు ఆస్తుల్లో వేలు పెట్టద్దు. ఎందుకు పెట్టకూడదు? ఆస్తి నీది, 25 ఏళ్లుగా తింటున్నారు. వాళ్ళని సుఖంగా ఉన్నిస్తాననుకున్నావా? సరదా తీర్చేస్తాను ఒక్కొక్కరిది. ఏం చేస్తావు? శాంపుల్ 2-3 చెప్పనా? వాళ్ళ ధాన్యం గుట్టలు తగిలేటేయచ్చు, వాళ్ళ చేపల చెరువులో విషం కలిపేయచ్చు, 50 లారీలున్నాయి, పాటలు పాటలుగా పీకి సెకండ్ హ్యాండ్ లో అమ్మేయచ్చు, వాళ్ళు ఇనపెట్టి కొట్టేయచ్చు, చీకట్లో మావయ్యకలు పొడి చేయొచ్చు, ఊళ్ళో పిల్లల చేత వాళ్ళ కొడుకుల మీద రేప్ కేసు పెట్టించొచ్చు. ఇలా కూర్చుని ఆలోచిస్తే బోల్డ్ అని ఉన్నాయి. ఇంత దారుణంగా ఉన్నావు? ఎవరు పెంచారు నిన్ను? ఏ స్కూల్లో చదువుకున్నావు? మనకి డబ్బే ముఖ్యము, మనకి డబ్బే ముఖ్యము. డబ్బు కోసం ఏమైనా చేసేస్తాము, డబ్బు కోసం ఏమైనా చేసేస్తాము. కావాలంటే కాళ్ళు చేతులు విరగొట్టేస్తాము. ఏం గుర్తొచ్చింది? మౌని, ఆ చుట్టుపక్కల కూడా నువ్వు వెళ్ళకూడదు. సరే తిను. మౌని రూమ్ ఎక్కడరా? సార్ మౌని రూమ్ ఎక్కడా? పైన సార్. నేను వెళ్తున్నాను, ఎవరిని వస్తే చెప్పు. సార్ వద్దు సార్, ఎవరిని చంపేస్తారు సార్. సార్ సార్ ఈరోజు జీవితంలో మొదటిసారి అమ్మ చేతి వంట తిన్నాను. ఇదంతా నీ వల్లే. నువ్వు నా లైఫ్లోకి రాకపోయి ఉంటే అమ్మ కనిపించేది కాదు. చిన్నప్పుడు అమ్మ ఉంటే ఎంత బాగుంటుందో అనుకునేవాడిని. నేను అనుకున్నాను ఎక్కువే బాగుంది. ఎంత బాగుంటుందో నాకు తెలీదు. నేను ముందు నమ్మలేదు, కానీ ఇప్పుడు నమ్ముతున్నాను బావా. నీ కన్నీళ్ళు చెప్తున్నాయి. మా అమ్మకు నువ్వంటే చాలా ఇష్టం. నువ్వు కావాలని మాత్రమే అడిగింది, ఇంకేమీ అడగలేదు. నాకు అత్తమ్మని చూడాలనుంది. నేను గుమ్మం దాటితే అత్తమ్మని చంపేస్తానని అన్నయ్య బెదిరించాడు. ఏ అన్నయ్య? రామన్నయ్య. ఎక్కడున్నాడు? కింద పడుకున్నాడు. ఆయన కలవలేదు, కలిసి వస్తాను. బావా వద్దు బావా. సార్ మీరే. రాముగారు రూమ్ ఎక్కడరా? అదే సార్. సరే ఎందుకు సార్? ఊరికే ఒకసారి చూసొద్దాం అని. వద్దు సార్. సార్ ఆగండి సార్, నా మాట వినండి సార్. వద్దు సార్, అటు మనిషి కాదు రాక్షసుడు సార్. సార్ బావా, బావా, బావా. ఈ టైంలో ఎవడరా? నేను వచ్చి 2 రోజులైంది. అందరినీ కలిసా, నిన్నే కలవలేదు. ఒకసారి చూసేద్దామని వచ్చాను. ఎవడరా నువ్వు? నేను రాజాని. రాజానా? రే శివ, నువ్వు చెప్పింది వీడేనా? రే తమ్ముడు, నువ్వు చెప్పింది వీడేనా? అని నేనే. అర్ధరాత్రి నా ఇంట్లోకి ఎలా వచ్చావురా? ఏ ఇల్లు నీదేనా, నాది కాదా? నా ఇంటికి వస్తావురా? నా ఇంటికే వస్తావురా? ఎంత ధైర్యం నీకు?
రామా వాడేసాయిరా. మాయా నన్ను నిన్నేరా. నన్ను వేసేస్తారా? ఏం చేస్తున్నావురా? వద్దు 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 వద్దురా వద్దు. నా మాట విను. ఆగు ఆగు వద్దు. వదిలే వదిలే వాడిని చేయొద్దు. బావేం చెప్తున్నాను వద్దు. బావా వదిలే బావా, పెద్ద బావని చంపొద్దు, వదిలేవా? చచ్చిపోతాను రే. చూసి వెళ్దామని వచ్చా, కాల్చెల్లేలా చేయకు. నేను నచ్చలేదేట్రా నీకు? ఇన్నాళ్ళ తర్వాత కలిసాం, నీ మీద కాలేసుకుని పడుకుందామని వచ్చాను. నీకు ఆ అదృష్టం లేదు. ఏదవ్వ ఏమైంది? ఈరోజు నా కొడుకు పుట్టినరోజు. గుర్తొచ్చింది, అందుకే. ప్రతి పుట్టినరోజు ఇలా ఏడుస్తావా? ప్రతిరోజు ఏడుస్తున్నాను, 25 ఏళ్లుగా ఏడుస్తూనే ఉన్నాను. ఎంత ఏడ్చావు? ఏంటి? నీ కొడుకు కోసం ఎంత బాధపడ్డావో తెలుసుకోవాలంది. చెప్తావా? నేను ఒక స్కూల్ టీచర్ని, నాకు తెలిసిన భాషలో చెప్తాను. మనిషి పడే బాధని డెల్స్ లో కొలుస్తారు. పంటి నొప్పి 10 డెల్స్. ఎవరైనా కత్తితో మనల్ని పొడిస్తే అది 20. మానవ శరీరం 40 డెల్స్ వరకు భరించగలదు. అదే ఒక తల్లి తన బిడ్డకి జన్మనిస్తూ పడే ప్రసవ వేదన 57 డెల్స్. అందుకే 9 మాసాలు మోసి నిన్ను కన్నాను రాని తల్లులు ఏడుస్తున్నారు. అంత కష్టపడి కన్న బిడ్డ తల్లి కంటే ముందే చనిపోతే ఆ తల్లి పడే బాధని ఎలా కొలుస్తారు? ఎవరికి తెలుసు? ఆ దేవుడు కూడా తెలియదు. వాడికేమైనా పిల్లలు పుట్టారా చచ్చారా తెలియడానికి? ఏంటి? మీ అబ్బాయి లైన్ లో ఉన్నాడు. నాకు చేయకుండా మీకెందుకు చేశాడు? ఆన్నే అడుగు. ఒకసారి మాట్లాడు, చూసించాలు మాట్లాడు. నాన్న గుడ్ మార్నింగ్. నాన్న నా బర్త్డే ఎప్పుడు? ఏప్రిల్ 10 నాన్న. ఇవాళ ఎంత? ఇవాళ మార్చి 10 నాన్న. మరి అమ్మ ఏంటి నా బర్త్డే ఇవ్వాలని చెప్తుంది? ఇవాళ అమ్మ చెప్తే కరెక్టే నాన్న. ఈ ఆడాళ్ళకి పని పాట లేదు నాన్న. అటవైన డేట్లు అన్ని గుర్తుపెట్టుకుంటారు. వాళ్ళు ఏం చెప్పినా కరెక్టే. కుమ్ముతున్నారా? వాళ్ళకి నిన్ను కుమ్మమని డబ్బులు నేనే ఇచ్చా. అమ్మ నానా నువ్వు ఇచ్చావా? నానా మా అమ్మడు పరిగెత్తుకుంటున్నా. నానా 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 నీకోసం ఏడుతుంటారా తెలుస్తావా? నానా నువ్వంటే నాకు ఇష్టం. నానా నానా వీడికి ఎంతలో నానా ఏడిపోస్తుందా నీకు?
ఏడిపోస్తుందా నీకు? 4 రోజులకే నువ్వు ఇంత ఏడిస్తే 5 ఏళ్ళుగా అమ్మ ఎంత ఏడుస్తుందో తెలుసా నీకు? నానా డబ్బుకి డబ్బు సమాధానం కాదు నానా. నానా ఈ నా కొడుకు రాయెత్తుకుతున్నా నానా. అమ్మ ఓరి దేవుడు అమ్మా నిన్ను చూడాలనిపిస్తుంది నాన్న. నీకోసం అక్కడికి వస్తాను నాన్న. నరికేస్తా. నువ్వు నా